హలో ఆల్, వెల్కమ్ టు 5 మినిట్స్ విత్ మమ్ 100 డేస్ యాక్టివిటీ సిరీస్. ఈ రోజు డే 46లోకి అయితే వచ్చేసాం అనమాట. ఈ రోజు అవుట్డోర్ అయితే చేపిస్తున్నాను. చాలా రోజులైంది అవుట్డోర్ యాక్టివిటీ చేయించి. సో వర్షాలు పడితే అలాగే అస్సలు కుదరలేదు. ఈ రోజు వెదర్ చాలా బాగుంది. అయినా చూడండి, ఈ రోజు కూడా చాలా మబ్బుగా ఉంది. సో బాగుంది వెదర్, వాళ్ళకు కూడా రిఫ్రెషింగ్ గా ఉంటుంది అని చెప్పేసి పైకి వచ్చేసాము. ఎప్పట్లాగే ఈ రోజు కూడా పెద్ద ఖరీదైన టాయ్స్ ఏం అవసరం లేదు. జస్ట్ యాక్టివిటీ చేయడానికి మన దగ్గర ఒక చిన్న చాక్ పీస్ ఉంటే సరిపోతుంది అనమాట. దాంతోనే చేయించవచ్చు. గ్రాస్ మోటార్ స్కిల్స్ అయితే చూపిస్తాను. ఫిజికల్ గా పిల్లలకి చాలా బాగుంటది. నార్మల్ కిడ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఈ యాక్టివిటీ కోసం ఫస్ట్ మన టెర్రస్ మీద కానీ, ఇంట్లో కానీ, బయట కానీ ఎక్కడైనా జస్ట్ 2 స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫస్ట్ యాక్టివిటీ ఇది ఇలా చేయించవచ్చు. 2 లైన్స్ మీద కూడా వాక్ చేస్తూ చేయించవచ్చు అనమాట. మీ పిల్లల డిస్టెన్స్ ని బట్టి, వాళ్ళ ఎంతవరకు చేయగలరో ఆ డిస్టెన్స్ ని బట్టి లైన్స్ డ్రా చేసుకోండి. అండ్ సెకండ్ యాక్టివిటీ వచ్చేసి ఇలాగా క్రిస్ క్రాస్ గా వేయించాలన్నమాట. ఎట్ ఏ టైమ్ 2 లెగ్స్. చాలా ఫన్ ఉంటది ఇందులో. బాడీ అంతా కూడా మూవ్ అవుతుంది కాబట్టి మజిల్ స్ట్రెంత్ వస్తుంది. అలాగే అంత బాడీ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. అలాగే ఫోకస్ చేయడం బాగా ఇంప్రూవ్ అవుతారు అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇలా లైన్స్ మీదనే వాక్ చేస్తూ వెళ్ళాలి. స్ట్రైట్ గా వాక్ చేపిస్తూ చేయించడం వల్ల ఈ యాక్టివిటీ ఎక్కువగా బ్యాలెన్స్ లేని పిల్లలకి చేపిస్తే బ్యాలెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇలాగే మళ్ళీ బ్యాక్ వాకింగ్ కూడా చేయొచ్చు అనమాట. వీళ్ళు ఎంతసేపు చేస్తారు అనేది మీ పిల్లల్ని పట్టి చేయించండి. మా వాళ్ళు అయితే చాలాసేపు బాగా ఎంజాయ్ చేశారు ఈ రోజు యాక్టివిటీని అయితే. ఈ రోజు ముఖ్యంగా ఇవి చేసేటప్పుడు ఏంటి అంటే వాళ్ళ లెగ్స్ పొజిషన్ని, బాడీ పొజిషన్ని, అలాగే స్పీడ్ అన్నీ కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటారనమాట. అంటే బాడీ అవేర్నెస్ బాగా డెవలప్ అవుతుంది. ఇవన్నీ ఒకేసారి జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇలాగా సైడ్ వాకింగ్ కూడా చేయించండి. 2 లెగ్స్ తోని 2 సైడ్స్ కూడా చేయించండి. ఈ రోజు చైత్ర ఫస్ట్ చేసేసింది. తర్వాత మేధాంశ్ వచ్చాడు అనమాట. మేధాంశ్ కూడా చేశాడు, చాలాసేపే చేశాడు. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను కొన్ని అయితే యాడ్ చేశాను. మీకు ప్రాపర్ గా ఒకసారి చూపిస్తే బాగుంటది అని చెప్పి మెయిన్ ఏమేమి చేయించాను అవి చూపించాను. ఇంకొకటి ఇలాగా ఇందాక మనం జంప్ చేసాం కదా, ఇదేంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వేస్తూ లైన్ కి టచ్ అవ్వకుండా వాక్ చేయించాలి. మీరు పెద్దగానే డ్రా చేయండి, ఇలా చిన్నగా చేసైనా మళ్ళీ బ్యాక్ అటు నుంచి ఒకసారి ఇటు నుంచి ఒకసారి అయినా చేయించండి. ఇలా చేయడం వల్ల లెఫ్ట్ రైట్ కోఆర్డినేషన్ కూడా ఉంటది. బాడీ ముఖ్యంగా బ్యాలెన్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇవి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ యాక్టివిటీస్ అయితే. ఆ తర్వాత ఇలాగా లైన్ మీద నిల్చొని మిడిల్ లోకి జంప్ చేస్తూ మళ్ళీ లైన్ మీదకి చేయించాలి. అదే జంపింగ్ ని మళ్ళీ ఇలాగ కూడా చేయించాను. సో మీ పిల్లలు ఇద్దరు ఉన్నారనుకోండి, ఇలా ఇటోకలు వెళ్తూ చేయించొచ్చు. నేను ఆ క్లిప్ చాలా పెద్దగా అయిందని చెప్పి ఇది కొంచెం ఉంటే ఇది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ బాడీని బాగా కంట్రోల్ చేసుకోవడం వస్తది. ఏ టైంకి అంటే జంప్ చేయడానికి ముందు బాడీని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఆ స్పీడ్‌ని కానీ, వాళ్ళ బాడీని గానీ కంట్రోల్ చేసుకోవడం బాగొస్తది. ఇది చాలా ఫన్‌గా ఉంటదనమాట. లైన్స్‌ని టచ్ చేయకుండా చేయాలి. మేధాంష్‌కి అది బాగా హార్డ్‌గా అనిపిచ్చింది. సో, వాడు టచ్ చేస్తూ మిడిల్‌లోనే చేశాడనమాట. ఇది ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయించాలి. దీనివల్ల ఏంటంటే మజిల్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి. అలాగే స్ట్రెంత్ కూడా అవుతాయన్నమాట. సో, ఈరోజు ఎలాంటి కాస్ట్‌లీ టాయ్స్ లేకుండా జస్ట్ 2 లైన్స్‌తో ఇన్ని యాక్టివిటీస్ అయితే చేపిచ్చాను. మీరు చేయించే కొద్దీ మీకు ఇంకా కొంచెం ఐడియాస్ కూడా రావచ్చు. కాబట్టి ఈరోజు యాక్టివిటీస్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్‌లో చెప్పండి. నచ్చినట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.